వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 24, 25, 26న కిసాన్ గ్రామీణ మేళా భారీ స్థాయిలో నిర్వహించనున్న ఈ బృహత్కర కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు. ఈ మేళలో రైతులు వరి సాగుకే పరిమితం కాకుండా పామాయిల్, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మత్స్య సాగు వంటి లాభదాయక ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన పొందనున్నారు. FPOల విజయాలు, యూరియా బుకింగ్ యాప్, తేనెటీగల పెంపకం వంటి నూతన సాంకేతికతపై వ్యవసాయ నిపుణులు రైతులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు ఈ కిసాన్ గ్రామీణ మేళను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మహిళా సంఘాలు వీళ్ళందరూ కూడా ఆర్థిక ప్రగతి జరగాల అనే ఉద్దేశంతో దీని పేరు కూడా మేము కిసాన్ గ్రామీణ మేళా అని పెట్టి ఆ దిశలో మేము గత 2022లో 2023లో చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాం. ఈ ప్రదర్శనకు ఒక గుర్తింపు వచ్చింది. మన కరీంనగర్లో జరిగిన ఈ కిసాన్ గ్రామీణ మేళాకు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది రైతులు, గ్రామీణ ప్రజలు విజిట్ చేసిన మేళాగా గుర్తించబడ్డది. ఇది నేననే విషయం కాదు, నిర్వాహకుడిగా నా అభిప్రాయం కాదు. ఇది ఎవరైతే స్టాల్స్లో పాల్గొంటారో వాళ్ళు డిఫరెంట్ మేళాలో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ కూడా పాల్గొంటారు. వాళ్ళ అభిప్రాయం ఇది. హైయెస్ట్ టర్న్అవుట్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ రూరల్ పీపుల్ ఈజ్ కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా. ఇది జరుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా రారు. ఇంకోటి మేము కరీంనగర్ని ఎంచుకునేందుకు కారణం ఏంటంటే హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతూ ఉంటాయి, హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరుగుతూ ఉంటాయి, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ వాటికి రైతులకు యాక్సెస్గా దగ్గరగా లేదు. ఈజీగా వాళ్ళు పోయి రైతులు కరీంనగర్ నుంచి పోయి, జగిత్యాల నుంచి వెళ్ళి, పెద్దపల్లి నుంచి వెళ్ళి రైతు పోయి అక్కడ పోయి చూసే అవకాశం లేదు కనుక రైతు చెంతన, రైతుకు దగ్గరగా, రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఈ కిసాన్ గ్రామీణ మేళాను మేము చేస్తున్నాం. కిసాన్ జాగరణ్ అనే ఒక సామాజిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకేం పెద్ద సహకారం అందిస్తలేవు. అయినప్పటికీ మేము మా కమిట్మెంట్తో, మా ప్యాషన్తో, మా ఉద్దేశం ఏంటంటే రైతులను చైతన్యపరచాలనే ఉద్దేశం కొద్ది చేస్తున్నాం. ఈసారి కూడా పోయినసారి లాగానే ఒక వినూతన కొత్త ఆవిష్కరణలు కూడా ఈసారి మేము తీసుకురాబోతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఒకవైపు మేము కొంత ప్రచారం చేస్తున్నాం. ఉదాహరణ, మేము ఇప్పుడు యూరియా యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఎవరైనా. దాన్ని కూడా మేము ఎడ్యుకేట్ చేయబోతున్నాం ఈ మేళాలో ఒక సెషన్లో. అలాగే మన కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో తేనెటీగల పెంపకం అనేది ఒక లాభదాయకంగా రైతులకు ఉంటుంది. చాలా చిన్న, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఒక టాపిక్. అలాగే అధిక ఉత్పత్తి చేయడం, పంటలు ఎక్కువ పండించడం రెండో టాపిక్. మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకొక పెద్ద కొత్త ప్రయోగం చేయబోతున్నాం. కొత్త ఆలోచనలు రైతులకు కలిగజేసే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని పంట పొలాలలో వాటర్ స్టాగ్నేషన్ అంటే ఎక్కువగా నీరు నిలిచి ఉండడం వల్ల పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా పాత చెరువులు, కుంటలు, కెనాల్ ఏరియాలో SRSP ఇరిగేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలో వరి పంట నాటేయడం కష్టం, కోయడం కష్టం, పంట ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇది గత ఒక 30 ఏళ్ల కింద ఉభయ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి ఉన్నది. వాటర్ స్టాగ్నేషన్ మూలంగా అక్కడ పంట తక్కువ ఉండే. మేము ఆ రైతులందరూ కూడా ఫిష్ ఫార్మింగ్, ప్రాన్ ఫార్మింగ్ వైపు డైవర్సిఫికేషన్స్ కొరకు ఒక ముఖ్యమైన టాపిక్ పెట్టి అట్లుంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కనీసం ఒక రైతు 1 ఎకరాలో ₹1,00,000 సంపాదిస్తాడు ఫిష్ ఫామ్లో కానీ, ప్రాన్ ఫామ్లో కానీ. అలాగే మన రైతులు ఎక్కువగా వరి పండించడానికి అలవాటు పడిపోయారు. వరి కంటే ఈరోజు ఫామ్ ఆయిల్ ప్రభుత్వం కూడా బాగా ప్రమోట్ చేస్తుంది. ఫామ్ ఆయిల్లో 100% నేను చెప్తున్నా, 1 ఎకరాకు ఒక రైతుకు ₹1,00,000 కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఒక రైతు కేవలం ఒకటే క్రాపింగ్ పైన కాకుండా మిగతా పనులు కూడా చేసి, డైరీ కానీ, తేనెటీగల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, లేకపోతే గొర్రెల పెంపకం కానీ, ఇట్లా డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చు అనేది మేము ఫార్మర్ని ఎడ్యుకేట్ చేయడం. దాంతో పాటుగా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెంచడం. ఇంకో ముఖ్యమైన ఈ మేళాలో మేము ఒక టాపిక్ పైన తీవ్రంగా చర్చించున్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నందరూ కూడా FPO అధ్యక్షులు.
ఎఫ్పిఓల ద్వారా కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రయోగాలు చేస్తుంది. వాళ్ళ ఉత్పత్తులను అధిక పంట పండించడం ఒకటి, వాళ్ళ పంటను వాళ్ళే ప్రాసెసింగ్ చేసుకోవడం, వాళ్ళే ప్యాకేజింగ్ చేసుకోవడం, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం, వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవడం. ఉదాహరణ చింతకుంట ఎఫ్పిఓ మీరందరూ కూడా పోయి చూడండి ఒకసారి దయచేసి, మన దగ్గరగా ఉంది కరీంనగర్కు. మీరు ఎవరైనా చింతకుంట ఎఫ్పిఓ పోతే శంకరయ్య గారి నేతృత్వంలో ఈ యొక్క ఎఫ్పిఓ సక్సెస్ఫుల్ గా 2 కోట్ల టర్నోవర్తో జరుగుతుంది. ఇది మా ప్రయత్నం. ఏదో వాగ్దానాలు స్పీచ్లు, మీరు స్పీచ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారనుకోండి, వాగ్దానాలు స్పీచ్లు వట్టి మాటలకు కాకుండా ప్రాక్టికల్ గా 2 కోట్ల మంది 400 మంది రైతులకు ఆ లాభాలు పంచిపెడుతున్నారు వారు. దిస్ ఇస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ కిసాన్ జాగరణ్. మీకు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇట్లా మిగతా ఎఫ్పిఓలు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఎఫ్పిఓ కొనరావుపేట ఎఫ్పిఓ వాళ్ళు తేనెటీగల పెంపకం గురించి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు. ఆ మండలంలో చాలా మంది రైతులను తేనెటీగల పెంపకం చేయడం వల్ల లాభాలు గడించాలని ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు మన మానకొండూరు పక్కన అన్నారం, వారు కూడా పామాయిల్ తోటలలో వారు అన్నారం అంటే నీళ్ళే, మీకు ఎడుగునా నీళ్ళే అవుపడతాయి. మీరు అన్నారం పోయి ఉంటారు అందరు కూడా చాలా మంది. అంత నీరు ఎటువైనా చెరువు, ముందు చెరువు ఉంటుంది, వెనుకో చెరువు ఉంటుంది, ఎటువైనా నీళ్ళే అవుపడతాయి ఆ ఊళ్ళో. అటువంటి కాడ కూడా ప్యాడీని కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ మన పామ్ ఆయిల్ వైపు రైతులు లాభాలు చేసుకుంటా అందులోనే వారు వినూతనంగా, మీరు వెళ్ళండి చూడండి దయచేసి, వారు పండిస్తున్నారు. అలాగే ఆ పక్కన బోయినపల్లి ఎఫ్పిఓ గారు వేణుగోపాలరావు గారు, వారు కూడా అనేక వినూతన ప్రయోగాలు చేస్తున్నారు, ఇక చేయబోతున్నారు. ఇట్లా అనేక కొత్త రాబోయే రోజులలో ఆల్ కోఆపరేటివ్ సొసైటీస్ పిఎస్సిఎస్ ఉన్నాయి కదా, ఈ పిఎస్సిఎస్ అన్ని కూడా ఈ ఎఫ్పిఓ యాక్టివిటీ చేయబోతున్నది. కేంద్ర ప్రభుత్వం వాటన్ని కూడా ఎఫ్పిఓలుగా ప్రమోట్ చేపిస్తున్నారు. అందుకని ఈ రాబోయే పరిస్థితులకు అనుగుణంగా రైతులు లాభసాటిగా జరగాల, రైతుల యొక్క ఆదాయం పెంచాలనే ఉద్దేశం, లక్ష్యం ఈ ఎఫ్పిఓ లక్ష్యం. ఒక రైతులే కాదు, గ్రామీణ ప్రజలు, మత్స్యకారులు, గొర్రె పెంపకందారులు, అంటే మేము ఇంకా గీత గురించి మేము ఎక్కువ చేస్తలేము. గీతలో ఒక టెక్నాలజీ, చెట్లు ఎక్కడ వేందనే ఒక టెక్నాలజీ వరకు పరిమితం అవుతున్నాం. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సులభంగా ఈ రోజు చాలా మంది తాటి చెట్టు ఎక్కడం కష్టమైన పని అని ఆ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. కానీ కళ్ళుకు డిమాండ్ ఉంటుంది చాలా చోట్ల, మీరందరూ గమనిస్తుంటారు. ఏ వృత్తి అయినా గొప్పదే, ఏ వృత్తి అయినా గౌరవనీయమైందే వాస్తవం చెప్పాలంటే. అందుకని అందులో అన్ని రకాల వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళా సంఘాల విషయంలో మేము పోయిన డిసెంబర్ 1, 2, 3లో నిర్వహించుంటే, మేము కర్ణాటకలోని ఒక ఎన్జిఓ, పెద్ద ఎన్జిఓ పనిచేస్తుంది మైసూర్లో. వాళ్ళు మహిళా సంఘాలకు ఆదర్శంగా వాళ్ళ యొక్క ఉత్పత్తులు ఎలా పెంచడం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అన్నీ చేస్తున్నారు. వాళ్ళని మేము మాట్లాడినాం గెస్ట్గా. కాకపోతే డేట్స్ మారిన మూలంగా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వల్ల డేట్స్ మారిన విషయం కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు రాలేకపోతున్నారు. అందుకనే మహిళా సంఘాల విషయంలో ఈసారి కాకుండా మళ్ళీ ఎప్పుడైనా స్పెషల్ సెషన్ పెట్టి మేము చేయాలని అనుకుంటున్నాం. ఇట్లా ఒక ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి కొరకు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు, ఒక పెద్ద ఆర్థిక సామాజిక మార్పు కొరకు ఈ కిసాన్ గ్రామీణ మేళాను మేము కరీంనగర్లో నిర్వహిస్తున్నాం. మరి నేను ఇందాక చెప్పినట్టుగా ఇందులో చాలా మంది శాస్త్రవేత్తలు వస్తున్నారు, అనుభవజ్ఞమైన రైతులు మాట్లాడతారు. అలాగే వివిధ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటారు, కొత్త ఇన్నోవేటివ్ ఫార్మర్స్, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, కొత్త తరహాలో ప్రయోగాలు చేసే ఫార్మర్స్ తోటి మేము మాట్లాడించబోతున్నాం. ఇట్లా చాలా కొత్త పద్ధతుల ద్వారా రైతును ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇందులో శంకరయ్య గారు ఈ మండల ఎఫ్పిఓ అధ్యక్షులు, పురుషోత్తమరావు గారు కొనరావుపేట ఎఫ్పిఓ అధ్యక్షులు, ఇందారెడ్డి గారు ఒక ఆదర్శ రైతు, ఆయన